హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణలోని సిద్దిపేటకు వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, మనం కోటిలింగ టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సిద్దిపేటకి ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కోటి లింగాలు ఉంటాయని ఇక్కడ లోపల ప్రజలు చెప్తున్నారు. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, టెంపుల్ అయితే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. కోటిలింగాల టెంపుల్ అంటే సిద్దిపేటలో ఫేమస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ప్లేస్. మనం టెంపుల్ ముంగందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడవచ్చు అఖండ దీపం అని ఇక్కడ మీకు అవపడుతుంది కదా. ఇక్కడ అఖండ దీపం వెలిగించినట్లయితే మనకున్న గండాలు కానీ పాపాలు కానీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక ఫ్రెండ్స్. ప్రతి సోమవారం లక్షలాది మంది జనాలు ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ వీలైతే ఈ సోమవారం మీరు కూడా రావచ్చని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ గజస్తంభం చూడవచ్చు. గజస్తంభము మనకు నందీశ్వరుడు ఇక్కడ మనకు ఎంట్రీలో ఉంటారు. ఈ నందీశ్వరుడు గజస్తంభం చుట్టూ మనము 3 ప్రదక్షిణలు అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ 3 ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ నూనె ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నూనె మనం పోసినట్లయితే మనకున్న పాపాలు కానీ గండాలు కానీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మిక ఫ్రెండ్స్. ప్రతి సోమవారం ఫ్రెండ్స్ లక్షలాది మంది విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. మీరు ప్రతి సోమవారం ఇక్కడ టెంపుల్ మన దగ్గర టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ శ్రీ శంకరాచార్యుల విగ్రహం అయితే ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అర్చనలు చేయించుకోవచ్చు, పూజ చేయించుకోవచ్చు. ఇలా ముందుకు వెళ్తే సెకండ్ టెంపుల్ ఫ్రెండ్స్. సెకండ్ టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసి విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చు. ఇక కోటి లింగాలు ఫ్రెండ్స్ మన గుడి చుట్టూ నిర్మించడం జరిగింది. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు సిద్దిపేట కనుక వచ్చినట్లయితే మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ స్వామివారిని మేమైతే సంతోషంగా దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం దగ్గర మనకు ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి వీలు లేనందున వీడియోలు తీయలేకపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పర్మిషన్ ఇవ్వలేదు, క్షమించగలరు. ఈ వీడియో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇగోని ఫ్రెండ్స్ మన నాగదేవత అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు బొట్లు పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అద్భుతమైన ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఇది కోటిలింగాల టెంపుల్ అయితే అని పిలుస్తుంటారు. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మన కోటిలింగాల టెంపుల్ అయితే వచ్చేసాం మనం. చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయొచ్చు. ఇక చూడొచ్చు కదా మీరు పైన ఇక్కడ టెంపుల్ పైన మనకు అన్ని కోటి లింగాలు అయితే ఉంటాయి. ఇది గుడి చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన టెంపుల్. ఇక్కడ స్వామివారు మనని ఫోటో తీయడానికి వీడియో తీయడానికి మనకు వీలు లేదు. గుడి లోపల మేము ఎలాంటి వీడియోలు తీయలేకపోయాం ఫ్రెండ్స్, క్షమించగలరు. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. విజిట్ చేయండి. సిద్దిపేట కనుక వచ్చినట్లయితే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి మనకు టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బాగా నిర్మించారంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్. ఇక్కడ అన్ని చిన్న చిన్న లింగాలన్నీ ఒక కోటి లింగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నిసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. కంపల్సరీ రండి, ఈ టెంపుల్ విజిట్ చేయండి, స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాడు ఫ్రెండ్స్. మనకు అక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడం కుదరట్లేదు ఫ్రెండ్స్. మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు కనుక మీకు బయట నుంచి చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు సిద్దిపేటకి అయితే వచ్చినట్లయితే కంపల్సరీ ఈ టెంపుల్ మీరు విజిట్ చేయాల్సిందే. అంత బాగుంది ఫ్రెండ్స్. అసలు లింగాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా నిర్మించారు. అసలు కోటి లింగాలు ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్ మన కోటిలింగాల టెంపుల్కి అయితే వెనక భాగంలో ఇక్కడ నాగదేవత టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు వచ్చి అనేక కోరికలు నిమిత్తం ఇక్కడ అమ్మవారికి పాలు పోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ వెలిచిండు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా, టెంపుల్ అయితే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. కోటిలింగాల టెంపుల్ అంటే సిద్దిపేటలో ఫేమస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ప్లేస్. మీరు ఇక్కడ కోటిలింగాల టెంపుల్కి అయితే వచ్చిన వెంటనే పక్కన లోపలికి వస్తే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఉసిరి చెట్టు అయితే అవపడుతుంది. ఇక్కడ కృష్ణునికి ఇష్టమైన చెట్టు అని అంటారు. ఇక్కడ దీని చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటే మనకు కోరికలు నెరవేరుతాయని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్.
చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు. మనం ఉసిరి చెట్టు అయితే చూసాం కదా, ఉసిరి చెట్టు చుట్టూ మనకు 3 ప్రదర్శన అయితే చేయాలని అంటున్నారు. ప్రదర్శన చేసుకుంటూ ఇక్కడ మనకి ఇచ్చిన ఈ ప్రార్థన పాడుకుంటూ ఇక్కడ ఈ మంత్రాలను మాకు జపిస్తే మనకు కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు చదవండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనకు ఉసిరి చెట్టు వద్ద చదవాల్సిన నామాలు ఫ్రెండ్స్, ఇవన్నీ నామాలు మనం చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ మనం చెప్పించినట్లయితే మనకు కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ఇవి విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరు ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు సిద్దిపేట కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీరు కోటిలింగ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. టెంపుల్కి వచ్చిన తర్వాత మన ఉసిరి చెట్టు పక్కన మరో టెంపుల్ చూడొచ్చు. మీరు ఇక్కడ ఈ టెంపుల్ చూసినట్లయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు అలాగే నాగేంద్ర స్వామివారు కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మనం టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామివారు నాగేంద్ర స్వామివారు అక్కడ వెళ్చారు ఫ్రెండ్స్. అదే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మనం కోటిలింకాల్ టెంపుల్ పక్కన అయితే వచ్చిన తర్వాత మనకు సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి టెంపుల్ అయితే చూసాం కదా. అందులో నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మన కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ కాళ్ళు చేతులు కానీ మనం వాష్ చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దేవుని మందిరంకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సత్వం కాలవడం కానీ ఇక్కడ పూజలు చేయించుకోవడం కానీ మనకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇగో హోమం చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది అసలు ఫ్రెండ్స్. అన్నదానాల కార్యక్రమాలు కానీ హోమం కానీ ఏమైనా పూజలు కానీ ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నూనె ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నూనె మనం పోసినట్లయితే మనకున్న పాపాలు కానీ గండాలు కానీ తొలగిపోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్. ప్రతి సోమవారం ఫ్రెండ్స్ లక్షలాది మంది విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. మనం కోటిలింగాల టెంపుల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మన 108 లింగాల ప్రదర్శన చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మధ్యలో మనకు శివుడు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. మనం శివుని కూడా దర్శించుకోవచ్చు. శివపార్వతులు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. అలాగే ఇటు రైట్ సైడ్ వస్తే ఫ్రెండ్స్ మీకు సాయిబాబా టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కూడా విజిట్ చేయొచ్చు. మనం కోటిలింగాలకు ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ 108 లింగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ చూడొచ్చు. వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ వీడియో చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 108 లింగాల గుడి ముంగట మనం చూడొచ్చు. మన సాయిబాబా టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మన సాయిబాబాని విజిట్ చేయొచ్చు. ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మనం ఆలయంలోకి వచ్చి ఇక్కడ గంట కొట్టి మనం ఇవన్నీ దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. టెంపుల్ మాత్రం చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ రావచ్చు. ఎవ్రీ కార్తీక పౌర్ణమి రోజు ఫ్రెండ్స్ లక్షలాది మంది వస్తున్నారు భక్తులని ఇక్కడ అంటున్నారు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి, స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనకు రైట్ సైడ్లో మనకు కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు శివునికి ఇష్టమైన పత్రి ఆకు అంటారు దీన్ని, ఇక్కడ స్వామివారికి పెట్టడం జరుగుతుంది. అలాగే మనకు అరటిపండు కూడా మన నందీశ్వరునికి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నందీశ్వరునికి అరటిపండు పెట్టి మనం ఇక్కడ పూజ ముగించుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రసాదం షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 అప్పలు వచ్చేసి మనకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే దేవుని ప్రసాదం కూడా 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. తేనెతో తయారు చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము డజన్ తీసుకున్నాము. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రసాదం కూడా లభిస్తుంది. 15 రూపీస్, 15 రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్. చాలా రుచికరంగా ఉంది ఫ్రెండ్స్. మన ప్రసాదం అయితే తీసుకోండి కంపల్సరీ.
కోటిలింగాల టెంపుల్ చాలా అద్భుతమైన ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. సిద్దిపేట కనుక వచ్చినట్లయితే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి మనకు టెంపుల్ అయితే ఉంది.